సంఘమా, ఏ విషయంలో కూడా భయపడొద్దు. మనుషులము నిజంగా భయం ఉంటుంది, కలవరం ఉంటుంది ఏదో విషయంలో. కానీ ఏ విషయంలో భయపడక ప్రతీది ఆయన చింత యావత్తున మీద వేయమని చెప్పిన దేవుని మాటలు మనం గుర్తు చేసుకుంటూ బలము పొందుకొని ధైర్యమును పొందుకొని ముందుకు కొనసాగటమే. నువ్వు ఆత్మలో పటిష్టముగా లేకపోతే ఇటువంటి సందర్భాలలో పడిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు విశ్వాసములో నిలకడగా లేకపోతే దుష్టుడు నిన్ను లాక్కుని వెళ్ళిపోయే అవకాశము నువ్వు ఇస్తున్నావేమో. కాబట్టి ఉదయకాల సమయంలో సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివాము, నా మీదికి యుద్ధము రేగినను నా హృదయము భయపడదు, దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఆయన మందిరములో నివసించాలన్న ఆశ నీకుంటే దేవుడు నీలో నూతన ధైర్యమును పుట్టిస్తాడు. హల్లెలూయా. ఆయనను విడిచిను మనం దూరం వెళ్ళిపోయే కొద్దీ మనలో భయము, మనలో ఆందోళన, మనలో తెలియని సతమతమైపోయే పరిస్థితులు మనకి వెంటాడుతాయేమో. ఎప్పుడైతే దేవుని మందిరానికి దగ్గరగా ఉంటామో, ఆయన పాదాలకు మనం దగ్గరగా ఉంటామో, నిజంగా దేవుడు గొప్ప ధైర్యమును, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చి నడిపిస్తాడు. పిరికితనపు గల ఆత్మను మనకి ఇవ్వలేదు ప్రభు. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మచేత మనల్ని నడిపించి ప్రతి దుష్ట కార్యాలను జయించగలిగే శక్తిని, ధైర్యమును, అట్టి ఆత్మను దేవుడు మనకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా,